అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నేను మొన్న ఇది చూశానండి, అనంత్ అంబానీ పెళ్ళి. ఈ పెళ్లి చూశాక నాకు ఆ పెళ్లిలో అందరూ అక్కడ ఉన్న రిచ్నెస్ చూశారు. 5,000 కోట్ల బడ్జెట్ చూశారు. 5,000 కోట్లట పెళ్లి ఖర్చు. జస్టిన్ బీబర్ లాంటి వాళ్ళు కూడా, ఇది ఇంటర్నేషనల్ పాప్ సింగర్లు చాలా పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీ అక్కడ ఉన్నాడు. దానికి అంబానీ గారి ప్లానింగ్ ఏమై ఉంటుందని నేను ఆలోచించానంటే, ప్రపంచం మొత్తం అంబానీ గారి కొడుకు పెళ్లి చూడాలి అని ఆయన డిసైడ్ అయ్యాడు. మామూలుగా పెళ్లి చేసుకుంటే వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఎవడు పెద్దగా చూసిన వాళ్ళు చూస్తారు తప్ప అందరూ పట్టించుకోరు. కానీ ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీస్ అందరినీ అక్కడ పెట్టడం అనే లాజిక్లో అర్థం పరమార్థం ఏముందంటే అండి, ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది సంథింగ్, ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు, ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్లో ఎవడో ఒకడికి అభిమాని అయి ఉంటాడు. 700 కోట్ల మంది కూడా. ఎందుకంటే అక్కడ సెలబ్రిటీస్ మామూలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు సెలబ్రిటీస్ ఉన్నారు అక్కడ. సో ఈ 700 కోట్ల మంది అందులో ఉన్న ఎవడో ఒకడికి అభిమాని కాబట్టి, వాళ్ళ అభిమాన పాప్ సింగరో, అభిమాన క్రికెటరో, లేకపోతే అభిమాన సంథింగ్ ఎవడో కూడా అక్కడికి వెళ్తున్నా, ఇవాళ మా వాడు ఇండియా వెళ్ళాడట, ఎక్కడికి వెళ్ళాడు అంటే అంబానీ అంటే ఎవరో వాళ్ళ అబ్బాయి పెళ్ళట అని ప్రపంచం మొత్తం చర్చించుకోవాలనే ఉద్దేశం అయింది, ఆయన కోరిక. అయితే అయింది 5,000 కోట్లు. చాలామంది సెలబ్రిటీలకి 100 కోట్లు 200 కోట్లు కూడా పే చేశారట. చాలా. అంటే దానికి కారణం ఏంటంటే, ప్రపంచం మొత్తం నా కొడుకు పెళ్లి చూడాలని డిసైడ్ అయిపోయాడు ముఖేష్ అంబానీ. ఆ ఒక పాయింట్, అది ఫస్ట్ పాయింట్ నాకు అర్థమైంది. రెండో పాయింట్ ఏంటంటే, అనంత్ అంబానీ బాగా బల్క్గా ఉన్నాడు, అంటే బాగా బొద్దుగా ఉన్నాడు. అతనికి శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉంది, హెల్త్ ప్రాబ్లం. కనీసం ఏసీలో ఉన్నా కూడా ఎక్కువగా ఏసీ వస్తే చనిపోతాడట అతను. అలాంటి ఒక ప్రాబ్లం ఉంది అతనికి. నాకు అర్థమైన రెండో పాయింట్ ఏంటంటే, ముఖేష్ అంబానీ ఆస్తి 18 లక్షల కోట్లట. 18 లక్షల కోట్లు. 18 లక్షల కోట్ల రూపాయల కోటీశ్వరుడు కూడా ఒక చిన్న హెల్త్ ఇష్యూ నుంచి బయటపడలేడు అని అర్థమైందండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మహాభాగ్యం అంటే చాలా ధనంతో సమానం అని. ఈ రోజున మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం ఎవరో పట్టించుకోం. బాలు, ప్రవీణ్, పండు, మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినా అనుకోం. మనకి పలానా బండి ఉంటే బాగుండు, బెంచ్ ఉంటే బాగుండు, లేకపోతే ఇంకోటి ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ అవన్నీ ఉన్నాయి అనంత్ అంబానీ దగ్గర. లెక్కలేనంత 18 లక్షల కోట్లు అంటే, అది మనం ఇప్పుడు కూర్చొని లెక్కెట్టడం మొదలెడితే మనం అంతా లెక్కడేసి మన పిల్లలు లెక్కెట్టి, మన మనవాళ్ళు లెక్కెట్టి, మునుమనవాళ్ళు లెక్కెట్టి కూడా అవదు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఆరోగ్య సమస్య. అందుకే హెల్త్ని కాపాడుకోవడంలోనే ఎక్కువ దృష్టి. దేవుడు ఏమి ఇవ్వకపోయినా ఆరోగ్యం ఇస్తే చెప్పా సూపర్ అండి, మీరు మాకు ఇచ్చింది చాలండి అనుకునేలాగే ఉండాలి. అనంత్ అంబానీ ప్రాబ్లం. మూడో పాయింట్ నేను గమనించింది ఏంటంటే, ముఖేష్ అంబానీ అతను వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నా, లేదా వాళ్ళ కోడలు మాట్లాడుతున్నా వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అతనికి. అంటే జనరల్గానే ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు అందులో ఒకరికి ఆరోగ్యం బాగోలేదన్నప్పుడు మన ఎక్కువ ప్రేమ పిల్లడి మీదకి వెళ్ళిపోద్ది. నేను ఒక తండ్రిగా నేను కూడా అది ఫీల్ అయ్యాను. ఆ తండ్రికి ఆ కొడుకు మీద అంత ప్రేమ ఉంది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా చూడాలనుకున్నాడు ఆ పెళ్ళిని. కానీ అంత కరుడుగట్టిన వ్యాపారవేత్త, పారిశ్రామిక వ్యాపారవేత్త అంటే చాలా కఠినంగా ఉండాలి, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవడన్నా తప్పు చేద్దాండి ఉద్యోగంలో తీసేయాలి, నా భార్య ఎలాగండి, నా పిల్లలండి, అదండి ఇదండి అని చెప్పినా కనికరించకూడదు. అంత కఠినంగా ఉండాలి వ్యాపారవేత్త. అంత కఠినమైన మనసు వెనక ఒక సున్నితమైన మనసు కూడా ఉంది ముఖేష్ అంబానీకి. ఎందుకంటే ఊరికే కన్నీళ్ళు రావండి. జనరల్గా చాలామందికి కన్నీళ్ళు అనేది చాలామందికి రావు. దాంతో ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్, సున్నితమైన ఈ అంశాలకి అతను, నేను ఆ పెళ్లిలోనూ 10 సార్లు ఏడవటం చూశాను. ఆ కొడుకుని గుర్తు చేసుకున్నా, లేకపోతే అతను ఆరోగ్య సమస్యను గుర్తు చేసుకున్నా, లేదా అతను కొడుకు పెళ్ళి అవుతుందని ఆనందమా. ముఖేష్ అంబానీలో ఉన్న సెన్సిటివ్నెస్ నచ్చింది నాకు. ఎన్ని లక్షల కోట్లు ఉన్నవాడికి కూడా కొడుకు మీద, ఆ కుటుంబం మీద ఎంత కన్సర్న్ ఉందండి. జనరల్గా కొంతమంది డబ్బు సంపాదించి ఫ్యామిలీకి ఇచ్చా, భార్య పిల్లగా మీకు కావాలని ఇస్తాను కదా, నాకు నచ్చినట్టు తిరిగితేనేగా, మీరు ఎలా పోతే నాకు ఎందుకని వాళ్ళు చాలామందిని చూశాను నేను. కానీ ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు నాకు బాగా నచ్చుతారండి. ముఖేష్ అంబానీలో ఆ పాయింట్ మాత్రం, అంతకుముందు ఆయన మీద నాకు ఎప్పుడు ఏ అభిప్రాయం లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక తండ్రిగా ఆయన మీద మంచి అభిప్రాయం వచ్చింది నాకు. ఈ పాయింట్ మీకు చెప్పాలనుకున్నాను. ఇది అంటే ఇప్పుడు మన మహాసేన మీడియాకి దీనికి సంబంధం లేకపోయినా కూడా చెప్పాను అనమాట.